ప్రతి ఒక్కరు బర్త్డే అనేది చేసుకుంటారండి. ప్రతి ఒక్కరు చేసుకోకపోని కొంతమందికి తెలిసి ఉండదు. కానీ వాళ్ళు బర్త్డే చేసుకునే దాంట్లో తెలియని వైబ్రేషన్ వస్తుందండి ఎవరికైనా కానీ. మేము ఈరోజు పుట్టినామా, ఈరోజు మా బర్త్డేనా అని తెలియని ఒక ఆనందము, తెలియని ఒక వైబ్రేషన్ అండి ఎవరికైనా కానీ. ఉండేవాళ్ళ లేనివాళ్ళ కాదండి ఎవరైనా కానీ ఒక పర్పస్ మీద వచ్చింటారండి భూమి మీదకి. వాళ్ళు పర్పస్ మీద వచ్చింటారు. ఏ కారణము లేకుండా దేవుడు వాళ్ళని తీసుకున్నాడండి. కొంతమంది మనం అంటుంటాము కారణ జన్మురాలు అంటుంటామండి. సంపద ఉంటేనే కాదండి కారణ జన్మురాలు. ఎంతో కష్టం వచ్చి వాళ్ళు ఒంటికాలతో నిలబడి కానీ ఇంకా దేవుడు ఏం కష్టం పెడతాడో చూస్తాము అని నిలబడి ఓర్పుగా ఉండి సాధించిన వాళ్ళేనండి కారణ జన్మురాలు. మనము ఏదో దండికి సంపద వాళ్ళు ఎందుకు అవుతారండి కారణ జన్మలు చెప్పండి. వాళ్ళు ఎప్పటికీ కారణ జన్మలు కారు. కష్టం పడి ఓర్పుతో సహనంతో నిలబడి కానీ ఎన్నే కష్టాలు రాని మనము తట్టుకొని నిలబడల్లా అనుకుంటారు చూడండి, వాళ్ళు కారణ జన్మురాలండి వాళ్ళు. దేవుడు ఒక పర్పస్ మీద వాళ్ళకి పంపించింటారండి. చాలా కష్టాలు అలాంటి వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయండి. కానీ కొంతమంది శత్రువులు కూడా వాళ్ళకి తోడవుతారండి. కొంతమంది ఎందుకో ఏమో తెలీదు. అందుకే వాళ్ళని కారణ జన్మురాలు. ఎంతమంది శత్రువులైనా ఎదిరిస్తారండి వాళ్ళు. ఇంట్లో శత్రువులు, బయట శత్రువుల్ని పోరాడి గెలిచినప్పుడు వాళ్ళు అప్పుడేనండి నెగ్గేది వాళ్ళు. వాళ్ళనే కారణ జన్మురాలు. శత్రువులు అనుకుంటూ ఉంటారు మేము ఏం చేసినా కూడా ఏం చేసినా కూడా ఏమీ కాదే అంటారు. వాళ్ళనే మనం కారణ జన్మురాలు అంటామండి ఎవరైనా కానీ. గుంటనక్కలు ఉంటారు కదండి, కొంతమంది శత్రువులు ఉంటారు. దీనికి ఏం చేసినా కూడా ఇది అట్లే స్టాండ్గా నిలబడి ఉందే, ధైర్యంగా నిలబడి ఉంది, గుండె ధైర్యంగా నిలబడి ఉంది. బంతి గోడకి ఫోర్స్గా కొడితే అది రివర్స్ వస్తుంది కదండి, అలా ఉందే అనేది శత్రువులకి ఎక్కడో చిన్న ఒక ఇదే అండి. ఎవరైనా కానీ మనము ఏం ఫోర్స్గా బాల్ కొడతామో అది మనకే రివర్స్. మనం శత్రువులు మన మీద ఎంత ఇది చేస్తారో అది వాళ్ళకే రివర్స్ అండి. ఈరోజు వాళ్ళు బాగుండొచ్చు కానీ శత్రువులు అది ఎప్పటికైనా రివర్స్ అయ్యి వాళ్ళకే అది రివర్స్ అవుతుంది. కానీ మనకేమీ కాదండి. మన కర్మ అంతా వాళ్ళు తీసుకుంటారు అంతే. ఈజీ మెథడ్ ఇది, ఈజీ లాజిక్ మర్చిపోయిండారు వాళ్ళు. శత్రువులు అనేది లాజిక్ మర్చిపోయిండారు వాళ్ళు ఎప్పుడే కానీ. ప్రతి ఒక్క పుట్టుక అనేది ఒక కారణం ఉంటుందండి. కారణం లేకుండా ఎవరు పుట్టరండి నిజంగానే. ప్రతి ఒక్కరూ